ఫోకస్. వన్స్ అపాన్ ఎ టైం ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి ఉపన్యాసానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు రోడ్డుపై చిన్న చిన్న గుంతలను గమనించారు. ఆ గుంతలను చూసి చాలామంది శిష్యులు సైలెంట్గా ఉన్నారు. కానీ వారిలో ఒక శిష్యుడు తన కుతూహలాలను ఆపుకోలేక బుద్ధుణ్ణి ఇలా అడిగాడు, స్వామీజీ, దారిలో ఇన్ని గుంతలు ఎందుకున్నాయి? వీటికి కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు తవ్వారు అని. అప్పుడు బుద్ధ భగవానుడు ఆ శిష్యుని చూస్తూ నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు. ఒక వ్యక్తి నీళ్లను వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. అతనికి ఒక ప్రదేశంలో నీళ్లు దొరకకపోవడంతో అతను రెండవ ప్రదేశంలో తవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ దొరకక మూడవ చోట తవ్వాడు. ఇలా చేస్తూ చేస్తూ అతను చాలా గుంతలు తవ్వాడు. ఇన్ని గుంతలను తవ్వే బదులు అతను ఒక గుంత తవ్వడంలో తన ప్రయత్నాలను పెట్టి ఉంటే అతనికి నీళ్లు దొరికేవి. అందుకే వేరు వేరు విషయాల్లో పనుల్లో ఎక్కువ శక్తిని ఉంచవద్దు. బదులుగా మీ ఏకైక లక్ష్యంపై మీ మొత్తం శక్తిని వాడండి. మీరు వేరు వేరు విషయాలపై శ్రద్ధ పెడితే మీరు ఎక్కడి నుండి ఏమీ పూర్తిగా పొందలేరు. మీరు కుక్కలా అవుతారు, అటు ఇటు తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇది ఒక చిన్న కథ మాత్రమే. మీరు మీ స్క్రీన్పై శ్రద్ధగా చూడండి. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలనుకునే ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరు ఒక ప్రాజెక్టుపై పనిచేసి ఇక్కడ వరకు చేరుకున్నాక వాళ్ళకు సక్సెస్ రానప్పుడు వాళ్ళు వేరే ప్రాజెక్ట్ను చూస్ చేసుకున్నారు. ఆపై వాళ్ళు వాళ్ళ ఎనర్జీ అంతా అందులో పెడతారు. అది సక్సెస్ కానప్పుడు మూడో ప్రాజెక్ట్పై వాళ్ళ ఎనర్జీ పెడతారు. ఇలా చేసే కొద్దీ వాళ్ళ మొత్తం ఎనర్జీ డిఫరెంట్ ప్లేసెస్లో చెదిరిపోతుంది. అండ్ వాళ్ళు ఏ ఫీల్డ్లో కానీ ఏ ప్రాజెక్ట్లో కానీ సక్సెస్ను సాధించలేరు. మరోవైపు ఎటువంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్పై వాళ్ళ ఎనర్జీని పెడతారు అండ్ ఫైనల్లీ వాళ్ళు సక్సెస్ను చేరుకుంటారు. సక్సెస్ కూడా మీ నుండి ఇదే కోరుకుంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో మీ ఎనర్జీని పెట్టే బదులు మీరు ఒక్క పనిపై ఫోకస్ పెట్టి తనని సాధించాలి అని. మీరు మీ ఎనర్జీని ఒక్క విషయంపై ఉంచిన తర్వాత కూడా సక్సెస్ సాధించలేకపోతే ఇట్స్ ఓకే. ఎందుకంటే మీరు ఒక్క దానిపై ఫోకస్ పెట్టడం నేర్చుకున్నారు. ఇలా 90% పీపుల్ చేయలేరు. మీరు మొదటి ప్రయత్నంలో సక్సెస్ చేరుకోలేకపోతే మళ్ళీ ప్రయత్నించండి. మీ హార్ట్ను మీ సోల్ను అందులో ఉంచి పనిచేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఒక్క విషయంపై లేదా ఒక పనిపై ఫోకస్ పెడితే ఏదైనా అచీవ్ చేయవచ్చు. మీకు ఒకే జీవితం ఉంది అండ్ ఈ జీవితంలో మీరు 50 రకాల పనులు చేయలేరు. కీరవాణి గారు మ్యూజిక్ బాగా వాయించగలరు కానీ క్రికెట్ ఆడలేరు. విరాట్ కోహ్లీ గంటల తరబడి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. కానీ దానితో పాటు గిటార్ వాయించాలనుకుంటే, డ్యాన్స్ చేయాలనుకుంటే, బిజినెస్ చేయాలనుకుంటే ఎలా? మీరు ఆ పనులను చేయవచ్చు కానీ మీరు వాటిలో దేనిలో సక్సెస్ సాధించలేరు. మీరు ఒక్క విషయంలో మాస్టర్ అవ్వాలనుకుంటే దానిపై మాత్రమే మీ ఫోకస్ పెట్టండి. ఈ ప్రపంచంలో దాదాపు సగం మంది ప్రజలు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలోని ప్రతి పని చేయాలనుకుంటారు. వాళ్ళు కూడా ఆ పనులను చేయడానికి వెళ్తారు కానీ వాటిలో దేనిలో కానీ గొప్పగా విజయం సాధించలేరు. చాలామంది అంటుంటారు, నువ్వు నీ ఫీల్డ్లోనే కోపంగా ఉంటావు, వేరే ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది అని. నేను ఒకటి చెప్పనా, మీ ఫీల్డ్లోనే తెలుసుకోవడానికి చాలా ఉంటే వేరే ఫీల్డ్లోనే నాలెడ్జ్ అవసరం ఏముంది? మీరు మీ లైఫ్లో ఆల్రౌండర్ కాలేరు. మీరు క్రికెట్లో హార్దిక్ పాండ్యాలాగా ఆల్రౌండర్ కాండి, పర్వాలేదు. కానీ మీ లైఫ్లో మీరు బ్యాట్స్మెన్ అవ్వగలరు లేదా బౌలర్ అవ్వగలరు. మీరు బ్యాట్స్మెన్గా మారాలనుకుంటే బౌలింగ్ను వదిలేయండి, బౌలర్గా మారాలనుకుంటే బ్యాటింగ్ను వదిలేయండి. నేను చాలా తక్కువ విషయాలపై ఫోకస్ పెట్టడం వల్లనే నా జీవితంలో సక్సెస్ అయ్యాను అని బిల్ గేట్స్ అన్నారు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీరు ఎక్కడ ఫోకస్ పెట్టాలని ఆలోచించండి. ఆపై మీరు ఫోకస్ పెట్టవలసిన అవసరం లేని విషయాలను నిర్ణయించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫోకస్ పెట్టడం కంటే ఫోకస్ పెట్టకపోవడమే చాలా ముఖ్యం. ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకులాగే ఇంకొకరు మోటివేట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.